నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నాయకులగూడెం గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో మరొక ఆధ్యాత్మిక ఆలయాలకు ఈ నెల 20న వేదిక కానుంది. 20వ తేదీన నూతనంగా నిర్మించిన గురుదత్త సాయిబాబా ఆలయాల్లో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొనున్నారు. ఆలయ నిర్మాణదాత మురళీకృష్ణ మరియు గ్రామస్తుల సహకారంతో 3 రోజుల పాటు హోమ కార్యక్రమం, ధ్యానవాస కార్యక్రమాలు జరుగుతూ ఆధ్యాత్మికతతో ఆలయ ప్రాంగణంలో భక్తుల పూజలు చేశారు. 20వ తేదీన జరిగే పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొనాలని కిన్నెర నర్సయ్య కోరారు. స్వామి యాగశాలలో అర్చకులు తప్ప మినహా ఎవరు ఉండకూడదు. కెమెరామ్యాన్తో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నాయకులగూడెం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా శ్రీ గురు దత్తాత్రేయ అలాగే సద్గురు సాయినాథ్ ఆలయం నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు నూతన గుడి నిర్మాణ ఆలయంలో శ్రీ గురు దత్తాత్రేయ మరియు సద్గురు సాయినాథ్ మహారాజు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 20 తారీఖు రోజున నిర్వహించడం జరుగుతా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు హోమ కార్యక్రమాలు నిర్వహించి దత్తాత్రేయ మరియు సాయినాథ్ విగ్రహాలను ధ్యానవాసంలో ఉంచడము, రేపు ఉదయం 9 గంటలకు మరలా హోమ కార్యక్రమాలు నిర్వహించి జలవాసంలో ఉంచడము,
బుధవారం రోజున హోమాలు నిర్వహించి పుష్పవాసంలో ఉంచి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది. వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో అత్యంత ప్రియభక్తులైనటువంటి తలసాని మురళీకృష్ణ గారు, అలాగే వారి దంపతులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని వైజాగ్ వారి యొక్క స్వగ్రామము అయినప్పటికీ ఈ గుడి మీద ఉన్నటువంటి మమకారముతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మురళీకృష్ణ గారికి మేము గ్రామం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి 20 తారీఖు రోజున ఎల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతా ఉన్నది. ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతా ఉన్నారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాలా ఆనంద ఉత్సవాలతో పాల్గొనేటట్టుగా ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఈ సంతోషమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ గ్రామంలో నిర్వహించుకుంటున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ప్రత్యేకంగా మలసాని మురళీకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.